అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ సదూర్ సానందని. ఈ వీడియోనైతే డోంట్ మిస్, ఎందుకంటే నాటుకోడి కూర విత్ ఎగ్ ఆమ్లెట్తో చేస్తున్నానండి. మధ్య మధ్యలో ఫన్నీ కామెడీ జోక్స్, మిమిక్రీ లాంటివి చేస్తాను, భయపడకండి. ఆకలితుందన్న బాగా. ఏరా గబ్బున ఎలా కొద్దిగా ఆగు. వంట అంటే ప్యాంటు షర్ట్ వేసుకొని కళ్ళజోడు పెట్టుకోవడం అనుకుంటున్నావా? ఉల్లిపాయలు కోసి అంటే మండుతుంది ఈడా. పేరు గోత్రం చెప్పలేదు, గుడికి వచ్చానంటరా, బడిలోకి వచ్చాను. ఇది తెలుసుకోవడం లేవు, అనవసరం. ఆ సిద్ధపడు తొట్టిగా 5 నిమిషాలు ఉండాలి. हमारे आदुर सानन भाई तेलुगु इंडस्ट्री के मास्टर शेफ है. इनको यूट्यूब पे लाइक करो, फॉलो करो, शेयर करो और साथ ही साथ सब्सक्राइब करो. హౌ ఆర్ యూ నిన్నేం అడిగినా జస్ట్ హౌ ఆర్ యూ అని అడిగినా అంత మాత్రాన నువ్వు నా మాట వినకుండా వెళ్ళిపోవడం. ఇదిగో ఆగా మాట్లాడుతుంటే వెళ్ళిపోతావు. లెగ్ పీస్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది, అందుకే నాకు కాలిపోతుందండి. అదిరిపోయిందండి. ఇప్పుడు సంక్రాంతిలో అన్నకి 2 lakhs ఫాలోవర్స్ రావాలని కోరుకుంటున్నాం గైస్. థ్యాంక్ యూ గైస్. అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ సదూర్ సానందని. లాస్ట్ టైం వీడియోని మీరు అందరూ చాలా ఆదరించారు. అదే మన చేపల పులుసుని చాలా ఆదరించారు. చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోని కూడా చూడండి, ఎంజాయ్ చేయండి, ప్రిపేర్ చేసుకోండి, తినండి. ఈ వీడియోనైతే డోంట్ మిస్, ఎందుకంటే నాటుకోడి కూర విత్ ఎగ్ ఆమ్లెట్తో చేస్తున్నానండి. నాటుకోడిని మంచి దోరగా కాల్పించి మంచి ముక్కలు కట్ చేసి తీసుకొచ్చానండి. ఈ స్పెషల్ రెసిపీ మీకోసమే. మధ్య మధ్యలో ఫన్నీ కామెడీ జోక్స్, మిమిక్రీ లాంటివి చేస్తాను, భయపడకండి. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కడనే కష్టపడుతున్నా. మీ అందరి కోసం మంచి రెసిపీస్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నా. మీ జబర్దస్త్ సదూర్ సానంద్. ఫ్రెండ్స్, నాటుకోడి ఇగురు చేయడానికి ముందుగా మనం ఏం తీసుకోవాలనుకుంటున్నారు మీరు చెప్పండి. నేను మీతో మాట్లాడతాను, మీరు నాతో మాట్లాడలేరు కాబట్టి కామెంట్స్ రూపంలో మాట్లాడవచ్చు. ప్రతి సెకండ్స్లో అన్న ఇది మాట్లాడో, దీని ఆన్సర్ ఇదని. సో నాటుకోడి ఇగురు చేయడానికి ముందుగా మనం తీసుకోవాల్సింది ఏంటో తెలుసా? నాటుకోడే. సో బాగా మంచి నాటుకోడి తీసుకొచ్చానండి. బాగా కట్ చేయించాను. మంచి టెండర్ పీసెస్ చూడండి ఎంత ముద్దుగా సెక్సీగా ఉన్నాయో. తింటుంటేనే మనసు నోరు ఊరిపోతుంది అన్నమాట. చూసావా ఈ ముక్కలు, చూసారా? దీన్ని వండితే ఉంటుందండి, మామూలుగా ఉండదు. చూడండి, అది అదనమాట మ్యాటర్.
మీ అందరికి నోరు ఊరిపోతున్నారు ఇప్పటికే నాకు అర్థమైంది. ఇంకా నేను ప్రాసెస్లోకి వెళ్ళి ప్రాసెస్ చెప్తాను మీకు, అదిరిపోద్ది అనమాట. నేను చెప్పినట్టు మీరు ప్రాసెస్ చేసుకోండి, సూపర్ ఉంటుంది కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్? మన తర్వాత కొన్ని టమాటా తీసుకోవాలి, పండు టమాటా. కొన్ని టమాటా తీసుకొని ఒక 4 టమాటా తీసుకోండి, 4-5 ఉల్లిపాయలు తీసుకోండి, తగినన్ని మిర్చి తీసుకోండి, జీడిపప్పు కొద్దిగా తీసుకొని దాన్ని బాగా దంచి ఆ పౌడర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఇంకా రెగ్యులర్గా కావాల్సిన కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. అలాగే నేనైతే ప్రతి దాంట్లో కూడా ఈ బిర్యానీ ఆకు, సాజీరా ఇవన్నీ ఎందుకు వేస్తానంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో వస్తుందండి, మీరు నమ్మండి, చాలా బాగుంటుంది. అలాగే కొన్ని పౌడర్స్ కూడా తీసుకున్నాను, కొరియండర్ పౌడరు, ఇది కొబ్బరి పౌడర్ అనమాట రెడీమేడ్, కాకపోతే మనకు టైం లేదని ప్యాకెట్స్ తీసుకున్నాను. బేసిక్గా ఇవన్నీ మీరు కొబ్బరి కానీ, ధనియాలు కానీ, జీలకర్ర కానీ బాగా నూనెలో దోరగా వేయించి అంత పొడి చేసుకొని వేసారంటే టేస్ట్ అదిరిపోద్దండి. నెక్స్ట్ టైం అలా చేద్దాం మనము. ఈసారి కొద్దిగా అడ్జస్ట్ అయ్యి నా వీడియోని కొద్దిగా ఫాలో అవ్వండి బ్రదర్. థ్యాంక్ యూ. ఏం ఆ రోజు కెమెరా స్టాండ్ పెట్టి వచ్చేసినావా వీడియోలోకి? అన్న హీరోలాగా మనకి గంటలు పెడుతున్నారు మీరు ఎలివేషన్ షాట్స్, వంటలేమో లేట్ చేస్తున్నారు. ఆకలి అవుతుందన్న బాగా. ఏరా గబ్బున ఎలా కొద్దిగా ఆగు. వంట అంటే ప్యాంటు షర్ట్ వేసుకొని కళ్ళజోడు పెట్టుకోవడం అనుకుంటున్నావా? ఉల్లిపాయలు కోసి అంటే మండుతుంది ఈడ, మొత్తం చేయాలా? అన్ని చేద్దాం రాజా, తొందరగా అంటే అవదు రాజా, కట్టెల పొయ్యి మీద మినిమం గంట పడుతుంది రాజా, నువ్వు వెయిట్ చేయాలి రాజా. ఇది నాటుకోడి చికెన్ అండి. ముందుగా మనం ఇది తీసుకున్నాము, తర్వాత ఇక్కడ కటింగ్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్నాం, పుదీనా కట్ చేసుకున్నాం, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కట్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చే వరకు పసుపు, ఆయిల్, అలాగే కారం, అలాగే ఉప్పు అన్నీ తీసుకున్నాం అనమాట. సో వంట ప్రిపేర్ చేయడానికి ఎంతో టైం లేదనమాట, మనం టకటక వంట చేసేద్దాం ఇంకా. సరేనా ఫ్రెండ్స్? ఇట్లా ఒక 2-3 సార్లు బాగా కడుక్కొని వాటర్ అంతా పారబోసేసేయాలి. పల్లెటూరులో మంచిగా నాటుకోడి దొరికిందండి, ఇట్లా చికెన్తో స్కిన్తో పాటు మాత్రం తినేస్తాం దీన్ని, చాలా టేస్టీగా ఉంటుంది. మా చెమ్మక్ చంద్ర అన్నకి నాటుకోడి అంటే చాలా ఇష్టం. ఈ వీడియో స్పెషల్గా ఆయనకి పంపిస్తాను నేను. అది చూడండి బుజ్జిమండ ఎట్ట చూస్తుందో, ఏ ముక్క దొరికితే లెగ్ పీస్ వేస్తే తినేద్దామని చూస్తుంది అది. చూడండి అది ఎట్లా చూస్తుందో, అసలు గ్యాప్ ఇవ్వకుండా నన్ను పట్టుకొని వచ్చిన కాడి నుంచి టార్చర్ చేస్తుంది. ఒక 5-6 డాగ్స్ పప్పీస్ వచ్చాయండి, అవన్నీ వెళ్ళిపోయినాయి వీడు పెట్టేటట్టు లేడు అని చెప్పి. ఇది మాత్రం పట్టుకుంది. వంట అవ్వాలనే దానికి మినిమం సెన్స్ ఉంది, వంట అయ్యాక పెడతాడులే పాపం అని. దీన్ని బాగా వాష్ చేసాకండి నేనైతే ఏం చేస్తానంటే ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేస్తానండి. ఆయిల్ వేసి పసుపు కూడా కొద్దిగా వేసి, కాస్త సాల్ట్ కూడా వేసి, లైట్గా కారపొడి వేసి బాగా పిసికి మ్యారినేట్ చేసుకోవాలి. నాకే నోరు ఊరిపోతుంది. కెమెరామ్యాన్ గారికి అయితే అసలు మామూలుగా నోరు ఊరిపోవట్లేదు. అప్పటి నుంచి కాల్చిన స్కిన్ తింటా అంటున్నాడు. ఈ కాల్చిన స్కిన్కి పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారండి. ఈ స్కిన్కి నిజం చెప్తున్నా, దీన్నంతా కలిపి నా సామిరంగా పెట్టుకోండి మూత. చాలామంది రెబ్బలు తీసేసుకుంటారండి, కానీ నేను రెబ్బలు ఉంటే మనకి అది ఒక పేస్ట్కి, అల్లం వెల్లుల్లి పేస్ట్కి అది ఎందుకో టేస్ట్ అనిపిస్తుందండి నాకు. నేను అందుకే రెబ్బలతో పాటు తీయకుండా వేసేస్తాను. చాలామంది చాలా కష్టపడి రెబ్బలు తీసేస్తారు. పొలవకుండానే వేసేసుకోండి, దంచుకోండి, బాగుంటుంది. సైంటిఫిక్గా కానీ లేకపోతే పెద్దల పరంగా కానీ ఇది వేయకూడదేమో తెలియదు, కానీ నేనైతే వేస్తానండి.
ఇది నాటుకోడి కూర కదండి, కొద్దిగా అల్లం ముక్క గట్టిగానే వేయండి. అల్లం ఎంత తక్కువ వేస్తుంటారు. అల్లం పేస్టులకు బంద్ చేయండి మ్యాక్సిమము. ఇలా దంచుకోండి 2 నిమిషాలు, చిన్న రోల్ తెచ్చుకొని చక్కగా దంచుకుంటే చాలా బాగుంటుంది. ఆ పేస్ట్ చేసుకొని తింటే నా సామిరంగా మామూలుగా ఉండదు. 2 పచ్చిమిర్చి అవి వేసి అత్యధిక వ్యూస్ వచ్చి నా ఛానల్ ఎక్కడికో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరి బ్లెస్సింగ్స్తో వెలిగిస్తున్న పొయ్యి అయితే అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వెలిగిస్తున్నా. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నది కాసేపు అయిన తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టాలండి. వాటర్ వస్తుంది, వాటర్ ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం కుండలో చేస్తాం మంచిగా. మీ అందరి కోసం మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ గారి వాయిస్ ఒకసారి వినిపిస్తానండి. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్లో మాట్లాడితే ఏ విధంగా ఉంటుందనేది మీకు చేసి చూపిస్తా. గబ్బర్ సింగ్ సినిమాలో విలన్ డబ్బులు తీసుకొని పారిపోతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు గండుతో టిష్కేమని కాల్చారు. అప్పుడు విలన్ ఇలా అంటున్నాడు, మా ఏరియాలో ఎప్పుడు చూడలేదు, ఎవడ్రా నువ్వు? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, పేరు గోత్రం చెప్పలేదు, గుడికి వచ్చానంట్రా, బడిలోకి వచ్చాను, తెలుసుకోవడాలి అరవసంబ ఆ సిద్ధపడ తొట్టిగా 5 నిమిషాలు ఉండాలి. ఏంట్రా వాళ్ళు రానంటున్నా, మీ సార్ ఛాయ్కి పిలిచాడని చెప్పండి, 7 పుట్టేదోళ్ళరా, అది నేను చెప్పాలి. రాయ్ మీ అన్నదులు గట్ల పొడి చేస్తారు, పీకేస్తున్నాడు, అడు స్కెచ్ ఏంటి, అడు ప్లాన్ ఏంటి, ఆడు ఆలోచన ఏంటి, ఇవన్నీ నాకు తెలియాలి. ఇలా ఉంటుందండి ఆయన ఎమోషనల్గా మాట్లాడి. వంట మాడిపోతున్నారండి. అది ఈ వాటర్ అన్నీ పోవాలండి. మామూలుగా బాయిలర్ కోడికైతే మస్తు వాటర్ వస్తాయి, దీనికి కూడా వస్తాయిలేండి, సెగలు తగలాలి. ఈ వాటర్ అన్నీ పోయే వరకు మనం బాగా చేయాలన్నమాట. దీన్ని ఇట్లా ఫ్రై చేసుకోవాలి నీట్గా. ముక్కలన్నీ సగం ఇక్కడే టేస్ట్ వచ్చేస్తుంది. బాగా వాటర్ అంతా పోయిన తర్వాత ఆ ముక్కలకి కొద్దిగా ఆయిల్ పట్టించండి. ఎందుకంటే నాటుకోడి ముక్కలు చాలా గట్టిగా ఉంటాయి, చాలామంది తినలేరనమాట. సో అందుకని ఆయిల్లో ఫ్రై చేసుకొని కూరలో వేసుకుంటే ఆ రుచి అబ్బా మామూలుగా ఉండదు. వారిని తస్సరోలో నా బొడ్డు ఏమిటయ్యా ఈ కట్టెల పొయ్యి మీద వంటలు, తల్లి మొక్క కింద పడిపోయింది. ఎంత ప్రాణం ఉసురుమంటుంది తెలుసా? నాటుకోడి కాస్ట్ ఎంతో తెలుసు కదా మీకు. అలాంటిది మొక్క కింద పడిపోతే వదిలేయాలనిపిస్తలేదు దీన్ని. కెమెరామెన్ గారు చూస్తారు, దీంట్లో వేస్తే ఆయన కూర తిండు. ఏం చేస్తాం? చక్కటి ఒక మట్టి పాత్ర పెట్టుకోండి, దాంట్లో ముందుగా ఆయిల్ వేసుకోండి. బాగా ఫ్రై చేసిన ఆ చికెన్ పక్కకు పెట్టేసాం మనము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్గా మనం చేయాల్సిన పని నేను అది తేలేదు. బిర్యానీ ఆకు, టేస్టింగ్ సాల్ట్, సాజీరా, చెక్క, మొగ్గ, లవంగాలు అన్నీ వస్తాయి. దాంతోపాటు గసగసాలు కూడా వేసేయండి. గసగసాలు అంటే నాకు చాలా ఇష్టం. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకున్న చరిత్ర ఈ గసగసాలతో స్టార్ట్ అయింది. మంట అంతా దొంగ మంట బయటకు వస్తుంది. అబ్బా కలింద్ర డైడ్
డైరెక్ట్ నిప్పును పట్టుకున్నానండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి. ఫ్రై అయిన తర్వాత అండి టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసేయండి. వేసేసి బాగా మగ్గనిద్దాము. తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోండి, ఉప్పు కొద్దిగా వేసుకోండి, ఆయిల్ ఇంకొద్దిగా ముక్కల కోసం. ఇప్పుడు మనం చక్కగా ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసేయడమేనండి. ఇది కొద్దిగా ముందే వేసుకోండి. యాక్చువల్లీ నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నా. మనకు ఆ టమాటా ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు వేసుకుంటే బెస్ట్. తర్వాత కొద్దిగా ధనియాల పౌడరు, మనం ముందుగా నూరి పెట్టుకున్న కొబ్బరి పొడి, ఆ తర్వాత జీడిపప్పు పొడి కూడా వేసుకోండి. తర్వాత కారపొడి, చిన్నులపై కారపొడి వేసుకుంటే అద్భుతమైన టేస్ట్ వస్తుంది అన్నమాట కూరకి. ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకోండి. సూపరు. ఫస్ట్ కొద్దిగా వాటర్ పోసి అది బాగా మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ వాటర్ పోసుకోండి. ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకుంటే కొద్దిగా బాగా ఫ్రై అవుతుంది కూర. బా అదిరిపోయిందండి గ్రేవీ మాత్రం. ఇంకా బాగా కొత్త ఉడికిందంటే దగ్గరికి బాగా పట్టిన తర్వాత అదిరిపోద్ది టేస్ట్. పొగ కళ్ళు మండిపోతున్నాయండి. ప్రతిసారి ఇదే యాతన అయిపోయింది నాకు. నా కష్టాన్ని ఎవరు గుర్తించిపోయిన పర్లేదు, మీరు గుర్తిస్తే చాలు. వంటని మధ్యలో ఆపుతున్నానండి, పక్కకు తీస్తున్నా. ఇది వంటని పక్కన పెట్టి కాసేపు కోడిగుడ్లు ఆమ్లెట్లు వేసి అందులో వేయాలన్నమాట. నాకు అవి కూడా ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇది చాలా తక్కువ మంది చేస్తారు రెసిపీ. మొత్తం మసి అయిపోయానండి నేను. మసి మ్యాన్ అయినా నేను. కొద్దిగా సాల్ట్ వేయండి, కొద్దిగా కారం వేయండి దానిపైన. ఆమ్లెట్ వేద్దాం అనుకుంటే అది కచ్చా అవుతుందండి. ఈరోజు ఇక్కడ నాకు తమ్ముడు వచ్చాడండి హెల్ప్ చేయడానికి. హాయ్ చెప్పురా. సిగ్గుపడుతున్నాడు, వీడియోలో కనపడితే గబుక్కుని పెళ్ళి అయిద్దేమో. అర్రే ఏం సిగ్గుపడతాడు. యాక్చువల్లీ కోడి కూరలో మనకి మ్యాక్సిమము వేడి చేస్తుంది కాబట్టి కొద్దిగా పెరుగు వేసుకుంటే మాత్రం కూరలో వేడి కొద్దిగా తగ్గుతుంది. తర్వాత ఒక గ్లాసుడు నిమ్మకాయ, 2 నిమ్మకాయలు పిండి ఒక గ్లాసులో కొద్దిగా మజ్జిగ లైట్గా పెరుగు వేసుకొని బాగా షేక్ చేసి అది తాగేయండి. సో ఫైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, లేకుంటే బాగా బాడీ హీట్ చేసే వాళ్ళకి కానీ ఏమీ కాదు. మీరు రొయ్యలు తిన్నా ఏమైనా తినొచ్చు. బట్ నేను చెప్పింది చేయండి. రొయ్యలు గియ్యలు మందు గిన్నె తాగారన్నా కూడా 3 నిమ్మకాయలు పిండి పారినోకి నీళ్ళలో 250 ml షుగర్ వేసుకొని తాగి పారినోకండి. షుగర్ తాగిన వాళ్ళు ఉప్పు వేసుకొని తాగొచ్చు. చాలా హెల్త్కి మంచిది అవుతుందండి అది.
అమ్మ వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, మన తాతమ్మలు అమ్మమ్మలు కానీ వీళ్ళందరూ కానీ నడువులు పడిపోయినాయి అంటే ఏంటో అర్థం కాలేదు. కానీ చాలా పెయిన్ వస్తుంది నడుము, నా నడుములోది. పుల్లలు ఏరుకోవాల్సి వస్తుంది, మంట వెలిగించాల్సి వస్తుంది, మంట ఆరిపోకుండా చూసుకోవాల్సి వస్తుంది. కానీ కట్టె పొయ్యిల మీద తింటే ఆ టేస్టే వేరు ఉంటుందండి. ఇంతటి చల్లటి వాతావరణంలో అసలు ఆ వెదరు అద్భుతంగా ఉంది. ఈరోజు ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తుందండి. అసలు చూడండి, ఆ వాటర్ వేవ్స్ కానీ, ఆ పక్షులు చూడండి, రామచిలుకలు కానీ, అన్ని పక్షులు, అన్ని రకాల పక్షులు ఇక్కడ వాటర్ కాడ వచ్చి సేద తీరుతున్నాయి. ఇక్కడ పప్పీస్ కానీ, పక్షులు కానీ చాలా, అంటే వాటర్ ఉంటే ఎన్నో జీవరాశులు బతుకుతాయన్న దానికి నిదర్శనం ఇదేనండి. మీరు చూస్తున్నారు, ఇక్కడ చాలామంది ఫిషింగ్ హంటింగ్ కూడా చేస్తూ ఉంటారు. బట్ చాలా బ్యూటిఫుల్ లొకేషను, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ నాకు. అబ్బా కాలిపోతుంది, అబ్బా అమోఘం, అద్భుతం, సూపర్. ఇంకొక 5 నిమిషాలు అలా కుక్కమని ఇచ్చి తీస్తా. ఆమ్లెట్లు వేయాలి, ఇంకా మామూలుగా ఉండదు. ఇక్కడ మనం అంతా వంట పెట్టుకుంటాం. ఈడ మనం వంట చేసుకుంటున్నప్పుడు మీరు వచ్చి డిస్టర్బ్, మాట్లాడేది నీతోటి రెస్పెక్ట్ లేదా మనిషి అంటే? అది ఎవడు మాట వినేది లేదు, తగ్గేదిలే అంటుంది. అది పుష్పరాజులాగా వెళ్ళిపోతుంది అది. ఒక రూకి మొత్తం టర్న్ అయి చెప్తున్నా. మనల్ని చూసి భయపడుతున్నాయండి. ఎవడబ్బా ఇది అచ్చం హీరోలాగా ఉన్నాడు చెప్పి దడుచుకున్నట్టున్నాయి. ఇదొక్కటే దడుచుకోవట్లేదు. హౌ ఆర్ యూ నిన్నేం అడిగినా జస్ట్ హౌ ఆర్ యూ అని అడిగినా, అంత మాత్రాన నువ్వు నా మాట వినకుండా వెళ్ళిపోవడం. ఇదిగో ఆగా మాట్లాడుతుంటే వెళ్ళిపోతుందంటండి. ఇది రెస్పెక్ట్ కాదు అసలు. నాకు మనుషులు మాటినక, జంతువులు మాటినక అసలు నా బతుకు చేయడం అత్తు. అలా కొత్తలు ఆడుతున్న దాంట్లో ఒక్కొక్క ఆమ్లెట్ అలా జార్చండి. ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్ చూశారు కదా, ఈ ఫ్లవరు, ఈ చెట్టుని బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్కువగా ఇట్లా వాటర్ ఉన్న ప్లేసుల్లో, అటు చూపించాలి, ఇట్లా వాటర్ ఉన్న ప్లేసుల్లో ఎక్కువగా ఉంటాయి. దీన్ని మేము రబ్బర్ చెట్టు అంటాము. ఈ రబ్బర్ చెట్టు ఏ విధంగా పనిచేస్తుందంటే, దీని ఆకు ఉంది కదండి, మీకు ఆకు తీసుకొస్తాను ఉండండి. ఇది రబ్బర్ ఆకు అండి. మామూలుగా వేడికి చాలామందికి సెగ్గడ్డలు వస్తుంటాయి కదా, వేడికి ఎక్కడెక్కడో వస్తుంటాయి. దీనికి ఆముదం రాసేసి చక్కగా అలా పొయ్యి నిప్పుల మీద పెట్టి గోరు వెచ్చగా కనుక పట్టీలాగా వేసేసి కట్లు కడితే ఒక 5 రోజుల్లో మొత్తం స్మాష్ అండి, తగ్గిపోతుందండి. ఇది ఏదో పిచ్చి చెట్టు కాదు, ఇది ఒక మంచి ఆయుర్వేదిక్ చెట్టు. ఇది నా చిన్నప్పుడు మాకు పట్టీలేసి కట్టారు మా అమ్మ వాళ్ళు. సో ఆ సెగ్గడ్డలు, చీము, నెత్తురు అనేది బయటకు వచ్చేసి మరి కంప్లీట్గా నయమైపోతుందండి. ఇది ఈ చెట్టు ప్రాముఖ్యత. దీన్ని రబ్బర్ చెట్లు అంటారు, గుర్తుపెట్టుకోండి, సరేనా? అలాగే మీకు ఈ చక్కటి వాతావరణంలో ఓ మంచి వాయిస్ వినిపిస్తానండి. చాలామంది తక్కువ మంది చేస్తుంటారు ఈ వాయిస్, చాలా తక్కువ మంది చేస్తుంటారు ఈయన వాయిస్. అదేంటంటే మన బాబు మోహన్ గారు ఈ వాతావరణానికి వచ్చి ఫీల్ అయ్యే వంటల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందని చేసి చూపిస్తాను మీకు. అన్నా బొచ్చక్కు అన్నో, ఈ చల్లటి వాతావరణంలో పచ్చటి చెట్ల మీద వంటలు వండుకొని తింటుంటే బొచ్చకు ఎంత బాగుందో. అన్నో, మీరు కూడా వంటలు వండుకొని బాగా తినండి అన్న. ఎప్పుడు ఎలా కామెంట్ చేస్తారో ఒక్కసారి చెప్పండి అన్నో. బొచ్చక్కు ఇలా ఉంటుందండి ఆయన వాయిస్. నిల్లూరి నెరజానా, నీ కుంకుమల్లి మారిపోనా,
నువ్వు స్నానమాడి కొంచెం నన్ను కొంచెం పోసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం రాసుకోవే. డార్లింగ్ ఆరుష్, ఇలా చల్లటి వాతావరణంలో హ్యాపీగా చాప వేసుకొని పడుకుంటే ఆ తృప్తే వేరు. నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పొలం పనులు చేసుకొని వచ్చి చక్కగా వేడి నీళ్ళు పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి ఇలా చాపేసి ఆరుబయటలో పడుకోబెట్టేవాళ్ళు. అసలు ప్రాణం ఏడకో వెళ్ళిపోయేది. కోర్స్ పాములు వచ్చి కాటేసిన ప్రాణం ఏడుకోపోద్ది, కానీ మమ్మల్ని కాటేసేవి కాదు. మా ఇళ్ళల్లో కూడా పాములు ఉండేటివి, కప్పలు ఉండేటివి, కానీ మమ్మల్ని ఏం చేసేవి కాదు. ఎందుకంటే ఏ దాన్నైనా మనం ఏమీ చేయకపోతే అవి మనల్ని ఏం చేయవండి బేసిక్గా, అంతే. కానీ నిజంగా చాలా సంతోషంగా మనసుకు ఆహ్లాదకరంగా ఉందండి ఈ వంటలు చేయడం వల్ల. ఈ ప్రకృతికి వచ్చి ఈ లైఫ్ బిజీ లైఫ్లో, సిటీ లైఫ్లో, టెన్షన్స్లో కాస్త రిలాక్స్ అండి ఇది, నిజంగా చెప్తున్నా. అలా లాంగ్ వచ్చేసి చక్కగా పల్లెటూరు వచ్చేసి పల్లెటూరులో వంటలు చేసుకుంటూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఆ కట్టెపొయ్యల మీద వంట తింటుంటే నిజంగా మనసుకి ఎంతో తృప్తిగా అనిపిస్తుందండి, చాలా తృప్తిగా అనిపిస్తుంది. దట్టు మా ఆరుష్ చాలా బిజీ. ఆరుష్ స్టూడియోస్ అబ్బాయి కెమెరామ్యాన్, నెంబర్ వన్ కెమెరామ్యాన్, చాలా బిజీ. కానీ నాతో పాటు ఇలా ఎంజాయ్ చేయడానికి వస్తున్నాడు. కెమెరాలో చాలా తక్కువ కనపడవచ్చు కానీ ఎక్కువ ఎంజాయ్ చేసేది ఆరుషే. సో మీ వెడ్డింగ్ షూట్స్ కానీ, మీ ఫోటో షూట్స్ కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ ఆరుష్ని కాంటాక్ట్ చేయండి. నెంబర్ 1 ఫోటోగ్రఫీ ఇస్తాడు మీకు. అలాగే ఈవెంట్స్ కావాలంటే కూడా నన్ను కాంటాక్ట్ చేయండి, నెంబర్ 1 ఎంటర్టైన్ చేస్తాం. మీ అదుర్స్ ఆనందాన్ని మీరు ఎప్పుడు మనసులో పెట్టుకుంటారని, గుండెల్లో పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా చిన్న తప్పులు క్షమించి మమ్మల్ని ముందుకు నడిపించవలసిన ప్రేక్షక మహాదేవుళ్ళు మీరే. మమ్మల్ని హ్యాపీగా, సంతోషంగా ఎంకరేజ్ చేయండి అని కోరుకుంటున్నాను. మీరు ఏం చేయదు, నన్ను ఎంకరేజ్ చేయండి చాలు. లవ్ యూ ఆల్. లక్సు పాప లంచ్కి వస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. ఆడ వంట ఏమవుతుందో చూడు హరీష్. ఇక్కడ షూట్ చేస్తున్న ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో షూట్ చేస్తుంటే కొంతమంది యూత్, నాలాంటి యూత్, యంగ్ యూత్ అనమాట, ఫ్రెష్ యూత్, కొంతమంది పిల్లలు వచ్చారు. మన ఛానల్ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారంట, చూస్తున్నారు. సో ఇక్కడ ఒక కర్రీ రెసిపీ నేను తయారు చేస్తున్నాను అన్న, మీ ఛానల్లో మేము కూడా 2 ముక్కలు మాట్లాడతామంటే పిలిచిపిచ్చాను అనమాట. భయ్య మాట్లాడండి భయ్య. ఈ రెసిపీ ఆగు, ఎవడికి వెళ్ళిపోతుంది వాయిస్ పట్టుకో. అదుర్స్ ఆనంద్ అన్న చెప్పు. ఈ రెసిపీస్ డైలీ చూస్తాను నేను, చాలా బాగుంటాయి. అన్నకి నేను ఫాలోవర్ని కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అన్నకి సపోర్ట్ చేయండి అందరు కలుపుకొని. థ్యాంక్ యూ. చెప్పురా. ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టండి అన్నకి. అన్న మాకు బాగా తెలుసు, రెసిపీస్ కూడా చాలా బాగా చేస్తాడు. ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే చూస్తున్నారో. అన్న చాలా మంచిగా టేస్ట్ అయితే దద్దరు వెళ్ళిపోయేటట్టుంది, చూస్తుంటే అర్థమవుతుంది. పొగలు కమ్ముతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోరు, ప్లీజ్ సబ్స్క్రైబ్. అదుర్స్ ఆనంద్ అన్న ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మొత్తం కూరలు అయితే చాలా బాగా చేస్తాడు అన్న. మన కోసం ఎన్నెన్నో టూర్లు అన్నీ తిరిగేసి మళ్ళీ మంచిగా రెసిపీస్ పెడతాడు గాయస్. ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేయండి. సంక్రాంతి చెప్తే ఈ కూర మీద ఒట్టు. ఇప్పుడు సంక్రాంతిలోపు అన్నకి 2 lakhs ఫాలోవర్స్ రావాలని కోరుకుంటున్నాం గైస్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. ఈ అబ్బాయి అయితే చాలా అందంగా ఉన్నాడండి. జబర్దస్త్లో తీసుకెళ్ళి లేడీ గెటప్ ఇస్తున్నా సాగరంగా, ఎవరికి దొరకడనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి పిల్లలందరూ సరదాగా ఫొటోస్ దిగుతూ, అలాగే నా కష్టాన్ని చూసి ఇక్కడికి వచ్చి సబ్స్క్రైబ్ చేయమని మేము కూడా పబ్లిక్ చెప్తామని అంటే ఓకే డలింగ్స్ అన్నాను. సో వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు, మీరు కూడా సపోర్ట్ చేయండి. వంట చూస్తున్నారు కదా మీకు ఫస్ట్ నుంచి చూస్తున్నారు కాబట్టి మీకు కొత్తలు ఆడుతుంటుంది. ఏమాడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫీలింగ్స్ వస్తున్నాయి, కొత్తలు ఆడుతుంది ఫ్రెండ్స్. ఫీలింగ్స్ వస్తున్నాయంట ఈ అబ్బాయికి వంట చూసి. ఒకటి వేసుకోండి అందరు.
చల్లటి వాతావరణంలో వెచ్చవెచ్చగా వంట చేసుకొని తింటే ఉంటుంది నా సాయిరంగా. ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? ఓకే బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కొట్టండి కింద. థ్యాంక్ యూ. గంటకి గంట కొట్టండి. ఫ్రెండ్స్, అన్న చేసిన వంట ఫినిష్ అయిపోయింది. నేను దింపుతున్నాను. ఇక తినాల్సిందే. ఇక మామూలుగా ఉండదు, రచ్చ రంబోలా. ఓ మై గాడ్. బాబా అన్నయ్య వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. మామూలుగా లేదు, ఎక్సలెంట్. రావాల్సిందే, త్వరగా రావాల్సిందే, నెక్స్ట్ లెవెల్. సో ఫ్రెండ్స్, నాటుకోడి ఆమ్లెట్ ఇగురు రెడీ అయిపోయింది. ఫైనల్లో కాలిపోతుంది, కొత్తిమీర టచ్అప్ అలా ఇచ్చేయండి. అసలు గుమ అంటుంది రా బాబోయ్. డార్లింగ్, వేడి కర్రీ వేస్తున్నా చూడండి. అట్లా దానిపైన అలా చక్కగా అలా ఆమ్లెట్ వేసుకోండి. మొత్తానికి మా కెమెరామెన్ గారికి నోరు ఊరిపోతుందండి. డిష్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అబ్బా కాలిపోతుందండి. ఏంట్రా, లెగ్ పీస్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అందుకే నాకు కాలిపోతుందండి. బా అదిరిపోయిందండి. కట్టి పొయ్యిల మీద మామూలుగా లేదు. టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉంటుందో ఏంటనేది. అదిరిపోయిందండి. ఆమ్లెట్ చూసారా? ఆమ్లెట్ అలా పెట్టుకొని మామూలు లేదండి. బా ముక్క, నాటుకోడి ముక్క అంతు తేల్చామండి. మామూలుగా గ్యాస్ పొయ్యిల మీద అయితే ఈ ముక్క ఇంత ఉడకదు. బా కాలిపోతుంది. ఈ ముక్క ఇంత ఉడకు, గట్టిగా ఉంటే కట్టెల పొయ్యి మీద దీని తస్సదియా. కట్టె పొయ్యిల మీద మొత్తం ఇలా ఉడికిపోయిందండి బాగా. చూడండి. బా అమ్మోగం. మా ఆరుష్ ఇంక షూటింగ్ చేయలేకపోతున్నాడు, తొందరగా తినేయాలని వచ్చేస్తున్నాడు. ఆరుష్ స్టాండ్ కెమెరా పెట్టేసిరా. రోజు మొత్తంలో మా ఆరుష్ వెయిట్ చేసేది ఈ క్షణం కోసం. వారానికి ఒకసారైనా చేయాల్సిందే మనం ఇలాంటి రెసిపీస్. మన వ్యూవర్స్కి కూడా మన టేస్ట్ చూపించాల్సిందే కదా. 100% మరి మంచి రెసిపీని చూడండి, కొత్తగా ఫాలో అవ్వండి. కొత్తగా చేస్తాను ఖచ్చితంగా. ప్రతి ఐటెం కూడా కొత్తగా చేస్తాను. అందులో హెల్త్ పరంగా టిప్స్ కూడా చెప్పడం స్టార్ట్ చేశాను. ఎంటర్టైన్ స్టార్ట్ చేశాను. ఏదో చేయాలి. ఎలా ఉండాలి? నెక్స్ట్ లెవెల్, సూపర్. అసలు మామూలుగా లేదండి కదా. మొక్క తిను, మొక్క ఆమ్లెట్ తిని చెప్పు. అబ్బా, ఇంట్లో మీ అమ్మగారు కానీ, మన వదినమ్మ కానీ, చెల్లెమ్మ, నాకు చెల్లెమ్మ, మనోడు బాబా, ఈ టేస్ట్ చేశారా నీకు? ఈ టేస్ట్ రాదు కదా. ఈ టేస్ట్ రాదు కదా. ఫస్ట్ టైం అన్న లైఫ్లో ఇలాంటివి ఫస్ట్ టైం చూసాను నేను. అంతేనా? నాటుకోడి చికెన్లో ఇగురులో ఆమ్లెట్ వేసుకొని తినడము. ఆమ్లెట్ పెరుగు కూడా వేసిన. పెరుగు కూడా వేసారు. మర్చిపోయిన మెంతాకు అదిరిపోయేది ఇంకా. అబ్బా చూడండి ఎంత రుచిగా ఉంది. అసలు మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, అసలు మామూలుగా లేదు. ఇలాంటి రెసిపీ తిన్నారంటే చాలా సంతోషంగా ఉంటుంది. మీరు చాలా లైక్ చేస్తారు. నీకు 1000 రూపాయలు పెట్టి రెస్టారెంట్లో ఆర్డర్ చేసిన ఈ టేస్ట్ ఆర్డర్ నేను గ్యారంటీ. మా అన్న ఆదుర్స్ అన్న, ఆనంద్ అన్న నిజంగా కొత్త రెసిపీస్ తెచ్చి నన్ను టెంప్టింగ్ చేసేస్తున్నాడు. అంతే కదా. నేను ఫోన్ చేయగానే ఆరుష్ని ఖాళీ ఉన్నా ఏం రెసిపీ చేద్దామంటాడు. నేను టమాటా పచ్చడి, కోడిగుడ్లు పులుసు చేద్దామంటాం. వద్దు అని చెప్పి తనేం తినాలనుకుంటాడు, అది చేపిస్తాడు నా చేత. చాలా బాగుంటుంది. చాలా రోజులైందండి నాటుకోడి తినక, చాలా రోజులైంది. నేను అన్నకు మార్నింగ్ అదే చెప్పాను, అన్నయ్య ఈరోజు నాటుకోడి తిందాం అన్నయ్య,
తినాలనిపిస్తుంది అన్నయ్య అంటే అన్న ఏం చేశారంటే ఆ రోజు నీ గురించి నాటుకోడి కాదు దాంట్లో కొత్త వెరైటీ చూపిస్తాను నువ్వు రా అన్నాడు అన్నయ్య. అవును కదన్నయ్య, కానీ మామూలుగా లేదు అసలు, అదిరిపోయిందండి. ఈ పెరిగేసి వండడము మా అమ్మగారు నేర్పించారు. పెరిగేస్తే కొద్దిగా హీట్ తగ్గుతుంది బాడీకి. పెరుగు ఇంకా ఆమ్లెట్ వేయడం నేను ఫస్ట్ టైం చూసాను. ఆమ్లెట్ నిజంగా next రుచి level. అసలు మనం ఇంకా మామూలుగా తక్కువ వేసాం. చాలా బాగుంది అసలు ఆమ్లెట్. అసలు ఫస్ట్ టైం ఆమ్లెట్, నాటుకోడి తినడంలో ఆమ్లెట్ ఉండడం ఫస్ట్ టైము. ఆ టేస్ట్ మీరు రుచి చూడండి, తర్వాత మీరు కూడా కామెంట్స్ పెట్టండి. తర్వాత ఎలా ఉంది ఏంటి అని కామెంట్స్ పెట్టండి, అంతేగానే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా కొత్త రెసిపీ కావాలంటే కూడా మీరు టైప్ చేయండి, దాంట్లో కామెంట్స్లో పెట్టండి. మాకు ఈ రెసిపీ కావాలి, ఇది చేయండి ఆనంద్ గారు అంటే 100% మేము ఫాలో చేస్తాము. మీరు మమ్మల్ని ఫాలో చేయండి, మేము మీకు రెసిపీస్ చూపిస్తాం. అంతేకన్నా నలిగిపోయిందన్నా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రేంజ్లో వెళ్ళిపోయిందా. ఇటువంటి టేస్ట్ నేను ఇప్పుడు వరకు ఏ రెస్టారెంట్లో తినలేదండి. దగ్గర హైదరాబాద్ 5 స్టార్ హోటల్స్ కానీ ప్రతి రెస్టారెంట్లో నేను తిన్నాను, కానీ ఈ రెసిపీ మాత్రం ఫస్ట్ టైం అన్న దగ్గర, అదూర్స్ అన్న దగ్గర నేను తిన్నాను. ఇది వీళ్ళు కూడా పాపం మార్నింగ్ నుంచి వెయిటింగ్లో ఉన్నారు. మనం అందరికి న్యాయం చేస్తాము కదండి. ప్లేట్లు లాక్కునేటట్టు పప్పీస్కి కూడా మేము ఇది చేస్తున్నాం. ఇంత మంచి రెసిపీస్ ఎక్కడ నేర్చుకున్నావు అన్నయ్య అసలు? నేను రెసిపీస్ అంటే మా అమ్మగారే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. అదే అన్న, అమ్మ వంటలు చేస్తుంటే నేను కూడా మీరు ఇంట్రెస్టింగ్గా చూసుకుంటా మెల్లమెల్లగా నేర్చుకో. అడిగితే ఆవిడ ఇట్లా చేయాలి అని చెప్పేది. అదే అలా నేర్చుకున్నా.